ప్రభువైన యేసుక్రీస్తులో సోదరి సోదరులారా, పవిత్రమైనటువంటి ఆదివారం క్రైస్తవులమైన మనకు దైవారాధనలో మన సమయాన్ని గడపాల్సినటువంటి సమయం. దేవుడు చేసినటువంటి సహాయం, దేవుని యొక్క కృప, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వందనములు చెల్లించాల్సినటువంటి సమయం. మరి ఈనాటి దేవుని మాట యేసు ప్రభు ఒకరోజు ప్రజలందరినీ ఒకచోట చేర్చి వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఆ జనములో నుంచి ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు బోధకుడా, ఇంట్లో నాకు ఒక సమస్య ఉంది. నాకు ఒక సహోదరుడున్నాడు. మా నాన్న సంపాదించిన ఆస్తిలో నాకు రావలసినటువంటి భాగాన్ని అతడు నాకు ఇవ్వడం లేదు. మీరు ఒక మాట అతనితో చెప్పి నా భాగాన్ని నాకు ఇప్పిస్తారా అన్నాడు. యేసు ప్రభువుకి కాస్త కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన కొన్ని ప్రవచనాలు చేశారు. వెంటనే కొన్ని ప్రవచనాలు చేశారు. ముందు ఆయన అన్న మాట ఏమిటంటే, అయ్యా, నన్ను మీకు తీర్పరిగానో లేదంటే మీ ఆస్తులు పంపిణీదారునిగానో ఎవరు చెప్పారు? నేను తీర్పు తీర్చేదానికి కానీ లేదా మీ ఆస్తులు పంచేదానికి ఈ తరహా పని కాదు నాది అన్నట్టుగా ఒక మాట చెప్పారు. సోదరి సోదరులారా, ఇందులో కొన్ని విషయాలు గ్రహించుకోవాలి. యేసు ప్రభు తీర్పు తీర్చేవాడు కాదు. బైబిల్లో ఉందా ఎక్కడైనా? ఆయన తీర్పు తీర్చువాడు అంటే ఉంది. ఆయన తీర్పరిగా, న్యాయాధిపతిగా వస్తాడు అన్నది బైబిల్లో ఉంది. కానీ ఆయన దేవుడు, భగవంతుడు. అంటే మనం అనుకున్నటువంటి తీర్పరి కాదు ఆయన. మనం అనుకునే తీర్పరి ఎలాంటి వాడంటే, కోర్టుకి వెళ్ళామండి, తీర్పు తీర్చేవాడెవరు? జడ్జి. దేని ఆధారంగా తీర్పిస్తాడు? సాక్ష్యాన్ని బట్టి తీర్పిస్తాడు. అది న్యాయమో అన్యాయమో అనవసరం, సాక్ష్యాన్ని బట్టి తీర్పిస్తాడు. ఒకవేళ న్యాయం పక్షాన సాక్ష్యం లేకుంటే తీర్పు ఇవ్వడు, అన్యాయం పక్కనే తీర్పిస్తాడు. ఎందుకు అంటే సాక్ష్యం ప్రధానం కాబట్టి. వీడు యేసు ప్రభువుని ఆ విధంగా చూశాడు. నువ్వు తీర్పు తీర్చు, న్యాయము అన్యాయములతో పని లేదు, వాడు నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు, తీర్పు తీర్చు. కాబట్టి యేసు ప్రభు తీర్పరే. ఏ తరహా తీర్పరి అంటే న్యాయము గల తీర్పరి, న్యాయం పక్షాన ఉండే తీర్పరి ఆయన. అది కూడా అది భగవంతుని చిత్తం, భగవంతుని ప్రణాళికది. కనికరము కలిగిన తీర్పరి. నీకు ఆస్తి ఇవ్వలేదు కాబట్టి నీ పక్షాన తీర్పు చెప్పేవాడు అలా కాదు. ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు భగవంతుడు. అందుకే యేసు ప్రభు, ఎవడయ్యా నన్ను మీకు తీర్పు తీర్చేవాడిగా పెట్టింది ఎవడు?
పంపిణీదారునిగా నన్ను పెట్టింది ఎవరు అని కాస్త కటువుగా మాట్లాడాడు. జాగ్రత్త అన్నట్టుగా మాట్లాడాడు. సోదరులు, ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన న్యాయాధిపతే, కానీ మనం అనుకునే న్యాయాధిపతి కాదు. సాక్ష్యాన్ని బట్టి న్యాయమైతే న్యాయం, అన్యాయమైతే అన్యాయం అలా కాదు. న్యాయము వైపే మాట్లాడే తీర్పరు ఆయన. సాక్ష్యం ఉన్నా లేకపోయినా, సాక్ష్యం ఉన్నా లేకపోయినా న్యాయం పక్షానే నిలబడతాడు. అలాంటి జడ్జిలు మనకుంటారా? ఉండరు. సాక్ష్యం ఉంటేనే. కాబట్టి భగవంతుడు న్యాయాధిపతి. ఈ ప్రపంచంలో సోదరులారా మనకు తెలియదు, కానీ చాలా దోషం ఉంది. దోషం అంటే ఒక నిర్దోషి అన్యాయముగా శిక్ష పడినప్పుడు దోషం. అది బాధపడతాడు కదా నిర్దోషి. ఆ బాధ ఎవరు తీర్చాలా? జడ్జి ఏమో సాక్ష్యాన్ని బట్టి నిర్దోషికి శిక్ష వేస్తాడు. ఎందుకంటే ఇతని పక్క సాక్ష్యాలు లేవు, అతని పక్క అన్యాయం వైపు సాక్ష్యం ఉంది కాబట్టి వాడు గెలుస్తాడు, నిర్దోషి ఓడిపోతాడు, శిక్షించబడతాడు, వాడు బాధపడతాడు, వేదన పడతాడు. ఇది దోషం. ఈ దోషం ఈ ప్రపంచానికి పట్టుకుంటుంది, పోదది. వాడు కోరుకుంటాడు, ప్రార్థిస్తాడు, ఏడుస్తాడు, దేవా నాకు తీర్పు తీర్చయ్యా, నాకు న్యాయం చెప్పు అంటాడు. ఈ జడ్జి గారు చెప్పడు. భగవంతుడు ఎప్పుడు చెప్తాడో మనకు తెలియదు. కాలం ఆ కాలాతీతుడైనటువంటి దేవుడు న్యాయం తీరుస్తాడు. సాక్ష్యంతో పని లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి తెలియదేముంది, సమస్తం మెరిగినవాడు. కాబట్టి వీడు ప్రభువుని తీర్పు తీర్చు అన్నాడంటే ఏ ఉద్దేశం వీడిది? నా ఆస్తి నాకు వచ్చేటట్టు చూడు అన్నట్టుగా మాట్లాడు. దానికి ప్రభువు కాస్త కోప్పడ్డాడు. తప్పు చేసిన వాడు కూడా లాయర్ దగ్గరకు పోయి కేసు గెలిపించమంటాడు. వాళ్ళు కూడా గెలిపిస్తారు. ఈ రోజున వ్యవస్థ ఇలాగే ఉంది. నేను ఒక కూనీ చేసి ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి, అయా అనుకోకుండా మర్డర్ చేశాను, నన్ను గెలిపించు, నీకు ₹1 కోటి ఇస్తానన్నా అనుకో, గెలిపిస్తానన్నాడు. గెలిపిస్తాడు. నువ్వు చేసిన తప్పు, నీ కేసు నేను వాదించును అనడు. గెలిపిస్తారు. జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి తీర్పరి కాదు యేసుప్రభు. వీడనుకున్నాడు యేసుప్రభు ఆ తరహా తీర్పరేమో, మర్డర్ చేసిపోయి ₹1 కోటి ఇస్తానంటే నా వైపే తీర్పు చెప్పే తీర్పరు అనుకున్నాడు. ప్రభు అలాంటి తీర్పరి కాదు, న్యాయం వైపే తీర్పు తీర్చేవాడు. సాక్ష్యాధారాలతో పని లేదు ఆయనకి. రెండవది మనం గమనించాల్సింది, వీడు యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు ఎప్పుడైనా మన వాక్యంలో చూడండి మీరు, ధన సంపాదన గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ప్రభు డబ్బు సంపాదించాలి అనే దాని గురించి ఎక్కడ ప్రభు తన వాక్యంలోనే చెప్పల. బాగా బ్రతకాలి, జీవించాలని చెప్పాడు, కానీ డబ్బు సంపాదించు అని చెప్పల ప్రభు. మంచిగా జీవించాలి, బాగా బ్రతకాలి, ఉన్నతంగా జీవించాలి, ఇవి చెప్పుకొచ్చాడు, కానీ నువ్వు డబ్బు సంపాదించు, డబ్బు కూడబెట్టు అని ప్రభు ఎక్కడా చెప్పల. ఆయన వాక్యంలో ఆ మాటే లేదు. వీడు ఆయన వాక్యాన్ని వినడానికి పోయి ఆస్తి ప్రస్తావన తెచ్చాడు. అంటే ఇతను ఏ ఉద్దేశంతో పోయినట్టు అక్కడికి? సోదరులారా, మనమందరం గుడికి వచ్చామా? ఎందుకు వచ్చాము ఈ గుడికి? ఆలోచన చేసుకున్నారా? ఎందుకు వచ్చినట్టు మనం గుడికి? భగవంతుని ఆరాధించేదానికి వచ్చామా, లేదంటే వేరే ఉద్దేశాలు? ఒక మొక్కుబడి చేసుకున్నాను, మొక్కుబడి తీరుస్తాడేమో దేవుడు. ఎందుకు వచ్చాం గుడికి? మనం దేవాలయానికి, మందిరానికి ఎందుకు వచ్చాం? ఆరాధించేదానికైతే దేవునికి స్తోత్రం. లేదు, ఇంకా వేరే ఉద్దేశాలు.
వేరే ఉద్దేశాలు. వీళ్ళలాగా ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రకంగా. సోదరి సోదరులారా, మన అవసరాలు భగవంతుడు తీరుస్తాడు. మనం మందిరానికి వచ్చినా రాకపోయినా మన అవసరాలు అనేవి భగవంతుడు తీరుస్తాడు. తీరుస్తాడు. మనకుండే అవసరాలు భగవంతుడు తీరిపోతాయి అవి. దానికి మనం మందిరానికే వచ్చి ప్రార్థనలో పాల్గొనాల్సిన పని లేదు. మందిరానికి రాని వారు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, బాగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడా నా ఈ అవసరం ఉంది తీర్చయ్యా అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం అడగాల్సిన పని లేదు. ప్రభు అన్నాడు, అడుగుడి ఇవ్వబడును అన్నాడు ప్రభు. సోదరి సోదరులారా, దాని అర్థం అంటే ఆధ్యాత్మిక జీవితం అన్నది ప్రభు ఇక్కడ ప్రస్తావించే విషయం. ఆధ్యాత్మిక జీవితం అంటే దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ జీవితం ఇంతవరకు కాపాడావు. గెంజో ఏదో తిని బతుకుతూ ఉన్నా, ఏదో నాకు దొరుకుతూ ఉంది తింటూ ఉన్నా, నీకు స్తోత్రం వందనం అనే ఆ స్థితి. ఇదిగో నాకు కోరికలు, ఫలానాది కావాలన్న కోరిక, ఫలానా అవసరం గమనించుకొని కోరికలైతే పక్కన పెట్టి అవసరాలు భగవంతుడు తీరుస్తాడు. కోరికల్ని అదుపులో పెట్టుకొని ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి ఆలయానికి రావాలి. ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి మందిరానికి రావలేను, దేవుని ఆలయానికి రావాలి. గుడికి వస్తే దేవుడు నాకు ఏదైనా చేస్తాడులే అనుకొని వచ్చేవాళ్ళమే అందరమే. కానీ యేసు ప్రభు అది కాదయ్యా అంటాడు. అది కాదు ఆరాధించే విధానము. నీవు దేవుడు ఏమిస్తాడో పక్కన పెట్టు, ఆరాధించు దేవుణ్ణి, ఇచ్చినా ఇవ్వకపోయినా అంటాడు యేసయ్య. ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం మొక్కుబడులు చేసుకుంటాం చాలామందివి. సంతానం కలిగితే నీకు 1116, నాకు ఈసారి పంట బాగా పండితే నీకు ఒక 2 బస్తాలు అంటే గుడికి మొక్కుబడులు చేసుకుంటాం. సోదరి సోదరులారా, యేసు ప్రభు ఎప్పుడైనా మొక్కుబడుల గురించి మాట్లాడా? ఉందా ఎక్కడన్నా? మాట్లాడాల ప్రభు మొక్కుబడుల గురించి మాట్లాడాలి. పాత నిబంధనలో ఉంటుంది మనకు అక్కడక్కడ మీరు ఇచ్చినటువంటి మొక్కును చెల్లించుకోండి అన్నట్టు ఉంటున్నాయి. యేసు ప్రభువుల వారు మొక్కుబడుల గురించి మాట్లాడాల. అంటే దేవుడా నేను ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాను, బాగా లాభం వస్తే నీకు 1116 ఇస్తాను. ఈ విధానాలు గురించి ప్రభు మాట్లాడాలి. కానీ మనం చేస్తాం. సోదరి సోదరులారా, ఈ విధానాలు సరి అయిన విధానాలు కాదు. అందుకే వాడిని ప్రభు కటువుగా మాట్లాడాడు. జాగరూకత వహించండి, మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు అంటూ ప్రభు చెప్పడం జరిగింది. సోదరి సోదరులారా, తలనీలాలు ఇచ్చుకుంటాం మనం మొక్కుబడి కింద. అంటే ఎలా అయిపోతుందంటే ఇది భక్తి ఏముంది అక్కడ? నీకు అది జరిగింది కాబట్టి ఇది నువ్వు చేసావు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే. దేవుడా నాకు సంతాన భాగ్యం ఇస్తే వేలాంగినికి వచ్చి నీకు తలనీలాలు సమర్పించుకుంటా, అది జరుగుతుంది, మనం వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంటాం. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే. ఇది జరిగింది కాబట్టి ఇది చేస్తున్నాం. జరగకుంటే
చెయ్యం, జరిగేంత వరకు ఉంటాం. తప్పు ఆ విధానం. ప్రభు ఆ విధానం గురించి చెప్పడం. ఆధ్యాత్మికత అంటే సోదరి సోదరులారా, అలాంటి ఆలోచన విధానాలే మన దీంట్లో లేవు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని నమ్ముకొని కష్టమైన నష్టమైన భగవత్ ధ్యానంలో ఉండడం, భగవంతుని ధ్యానంలో ఉండడం. అది మనకు ఆ అలవాట్లే మనకు అబ్బలేదు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని ఆలోచనల్లో ఉండడం, ఆలోచనల్లో ఉండడం. యేసు ప్రభు దాని గురించి చెప్తున్నాడు ప్రజలకి. అష్టభాగ్యాల్లో దీనాత్మలారా మీరు ధన్యులు, ఆకలితో అలమటించే వాళ్ళారా మీరు ధన్యులు అంటున్నాడు కదా. అక్కడ కూడా ఆయన సంపాదన గురించి ఏం చెప్పలా. ఆకలితో అలమటిస్తున్నావు, అలమటించు, నీకు ధన్యత్వం ఎందుకు? ఈ ఆకలిలో కూడా నీవు భగవంతుని నమ్ముకున్నావు కదా, అందుకు. అన్యాయం చేయకుండా ఆకలి దొప్పిలతో బాధపడ్డావు తప్పితే అన్యాయంగా సంపాదించలా, కాబట్టి నువ్వు ధన్యుడివి. ఆధ్యాత్మిక జీవితం సోదరి సోదరులారా, ప్రభు దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితం క్రమం తప్పకుండా భగవత్ సన్నిధికి రావడం, మంచైనా చెడైనా భగవత్ సేవలో ఉండడం, ఆరాధనలో ఉండడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత దాని గురించి ప్రభు మాట్లాడాడు. ఆ ఆధ్యాత్మికత మనకు రావాలంటే ఈ ఏదైతే దేవుణ్ణి మనం అడుగుతున్నాం చూడండి, దేవుడా నాకు సంతానం లేదయ్యా ప్రసాదించు, నాకు ఉద్యోగం లేదయ్యా ఇవ్వు, నాకు వ్యాపారం బాగా జరిగేటట్టు చెయ్యి, నా పంటలు బాగా పండేటట్టు చెయ్యి. ఈ విధానాలు మనం మర్చిపోవాలా. ఆ తరహా ప్రార్థనలు, ఆ తరహా విధానాలు. వచ్చేది వస్తుంది, రానిది రాదు. వచ్చేది ఎలాగూ వస్తుంది, రానిది ఎంత అడిగినా రాదు, ఎంత అడిగినా రాదు. వచ్చేది ఎలాగూ వస్తుంది, మనకు రాంది నువ్వు ఎంత పాకులాన్ని అది రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికత అవసరము. ఈ వీడిలో అది లేదు. అందుకే యేసు ప్రభు వాడిని అట్ట కఠినంగా మాట్లాడాడు. వాళ్ళు లేదు. ఆస్తుల గురించే మనసులో ఉంది కానీ, అరే దేవుని సన్నిధికి పోతున్నాం, యేసు ప్రభు సన్నిధికి పోతున్నాం, కాస్తిని ఆధ్యాత్మికమైన మాటలు విందాం. మనలో ఉండే అత్యాశ, మనలో ఉండే దురాశ, మనలో ఉండే స్వార్థము, వీటన్నిటినీ పక్కన పెడదాం. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. ఒకవేళ వీడు కష్టపడే తత్వం ఉందో లేదో మనకు తెలియదు. ఆ ఇచ్చిన వాటాని ఏం చేస్తాడో మనకు తెలియదు. దాన్ని మళ్ళా సక్రమంగా వాడుకొని స్థిరపడతాడో బాగుపడతాడో కూడా మనకు తెలియదు. వాటా మాత్రం అడుగుతున్నాడు. పిత్రార్జితంలో నా వాటా నాకు కావాలి. సోదరి సోదరులారా, మరి మీరందరూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కూడబెట్టుకుంటున్నారు. మరి మీ బిడ్డలు వాటిని ఎలా వాడుకుంటారు? ఎలాగో వాళ్ళ చేతుల్లో పెట్టాలి. మీరు సంపాదించింది కొద్దో గొప్ప వాళ్ళ చేతుల్లో పెట్టాలా? మరి వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొని ఒక గొప్పగా బ్రతికితే మంచిది. లేదు, కష్టార్జితం కాదు కదా, తండ్రి ఇచ్చింది కాబట్టి దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకొని దుర్వినియోగం చేసేస్తే అక్రమం అవుతుంది. అది మొదటి పట్టణంలో మనం వింటాం, సొలొమోను అంతటి ఆస్తిపరుడు. ఆయన అన్న మాటలు అంతా వ్యర్థమే, నేను విజ్ఞానంతో తెలివితో ఆలోచనతో ఈ సంపాదించిందంతా వ్యర్థమే, ఇదంతా నేను ఇంత కష్టపడి నేను సంపాదించి దీన్ని చివరికి నా బిడ్డకి ఇవ్వాలా, శ్రమ చేయడం తెలియనటువంటి నా బిడ్డ చేతిలో దీన్ని పెట్టాలా? ఉపదేశకుడి గ్రంథంలో ఆ మాట ఉంది చూడండి.
ఉపదేశకుని గ్రంథం నరుడు తాను విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని, ఇంత మీరు కష్టపడి ఇంత శ్రమ చేసి రోజు పనికెళ్ళి వయసు మీద పడినా కూడా పనికి వెళ్తారు మీరు, ఏదో 4 రూపాయలు వస్తాయని ఇంత చేసి ఏదో 4 రాళ్ళు ఆడ దాచి పెడతారు. దాన్ని ఎవరికి ఇవ్వాలా? చివరికి ఎట్టి శ్రమ చేయని వారసునికి అప్పగించాలా. ఈ ఇంట్లో ఉంటాడు, పనికి పోడు, సుకుమారంగా పెంచుతారు, మంచి బట్టలు వేసుకుంటాడు, కాలు కింద పెట్టాడు, ఎండకి తిరగడు, చెమట అంటే తెలియదు, వాడి చేతుల్లో పెట్టాలి దాన్ని. వాడే కదా వారసుడు, నీ తర్వాత వాడే కదా వారసుడు, వాడి చేతుల్లో పెడతారు. వాడికి ఏ పాతి అది? రోజు బిర్యానీ తినేదానికి అలవాటు పడేవాడికి నువ్వు ఇచ్చిన 10 రూపాయలు ఏ పాటి? 2 రోజుల్లో ఖర్చు పెట్టి 3వ రోజు బొచ్చెత్తుకొని పోతాడు ఊరి మీదకి. కాబట్టి నువ్వు ఇంత కష్టపడి 4 రాళ్ళు సంపాదించి వాడి చేతుల్లో పెట్టివి, వాడు దాన్ని 1 రోజులో ఖర్చు పెట్టి బేకారైపోయా, ఏమి లాభం అంటాడు సొలొమోన్. ఎందుకంటే సొలొమోన్కి ఇదే జరిగింది. సొలొమోను మహాధనికుడు, దేవుడు అతనికి సిరి సంపదలు అపారంగా ఇచ్చాడు, రాజ్యం, రాజరికం, సింహాసనం, అధికారం, అతనికి ఉండే వైభవం ప్రపంచంలో ఎవరికి లేదు, సొలొమోను వైభవం. చిట్ట చివరికి అతని బ్రతుకు ఎలా అయిందంటే, ప్రయోజకులు కానటువంటి బిడ్డలు కలిగారు అతనికి, నిష్ప్రయోజకులైనటువంటి బిడ్డలు కలిగారు. అంతవరకు ప్రజలందరి దృష్టిలో సొలొమోను గొప్ప రాజు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అతని పాలనలో. అతని పరిపాలన తర్వాత రాజ్యాన్ని 2 ముక్కలు చేసుకున్నారు ఈ 2 కొడుకులు, 2 ముగ్గురు. నాకు కావాలంటే నాకు కావాలి అనుకొని పోటీలు పడి ఒక రాజ్యాన్ని 2 ముక్కలు చేశారు. అప్పటి నుంచి ఇశ్రాయేలీల పతనం అన్నది క్రమక్రమంగా అది పతనం అవ్వడం మనం చూస్తాం. అది చూసి సొలొమోను చెప్పిన మాటలై, ఇంత కష్టపడి ఇంత రాజ్యం ఉంటే ఈరోజు అది ఎట్టి శ్రమ చేయనటువంటి వాడి చేతుల్లో పెడితే ముక్కలైపోయింది, వ్యర్థం, అంతా వ్యర్థం అంటాడు సొలొమోన్. సోదరి సోదరా, కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం సంపాదన మనకు అవసరమే కాదను, కానీ సంపాదన కంటే కూడా ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? మనశ్శాంతి, ఆరోగ్యం, నలుగురితో సఖ్యతగా ఉండడం, ఇది భగవంతుని చింతనలో ఉండడం ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. యేసుప్రభు అన్నాడు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, యేసుప్రభు చెప్పిన మాట చూడండి. జాగ్రత్త వహింపుడు, జాగ్రత్త, ఎట్టి లోభమునకును లోను కాకుడు, ఎట్టి లోభానికి లోను కాకుడు. లోభం అంటే విపరీతమైనటువంటి దురాశ, అంటే ఎంత సంపాదించినా చాలదు అన్నట్టుగా ఉండడం, సంతృప్తి చెందకపోవడం, నాకు భగవంతుడు ఇచ్చాడు చాలు అని తృప్తిగా ఉండకపోవడం లోభం. మితిమీరినటువంటి కోరిక, ఎంత ఉన్నా లేనట్టుగా ఇంకా కావాలా అనుకోవడం లోభం. ఈ లోభం ఉన్నవాడికి పిసినార్తనం కూడా వస్తుందంట, ఖర్చు పెట్టడు. 1,00,000 కోట్లన్నా ఉండని ఒక లోభి రూపాయి ఖర్చు పెట్టడు, ఎందుకంటే అయిపోద్ది, రూపాయి తగ్గినా అయిపోద్ది, ఇంకా కావాలా. ఇది ఘోర పాపం అంటుంది బైబిల్. కాబట్టి ప్రభు అంటాడు, జాగ్రత్త వహించండి, ఎట్టి లోభమునకు లోను కాకుడు. అయ్యా, సంపాదించండి, మీకు అవసరానికి తగినట్టుగా సంపాదించుకోండి, అత్యాశకు పోవద్దు. సంపాదనే అనుకోవద్దు.
సంపాదనలో పడి దేవుణ్ణి కానీ, శాంతిని కానీ, సమాధానాన్ని కానీ, సంతోషకరంగా కుటుంబంతో గడపడం కానీ ఇవన్నీ పోగొట్టుకోవద్దు. సంపాదన సంపాదన సంపాదన. ఆదివారం కూడా పనికి పోతాం, నేను 4 రూపాయలు వస్తాయని. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. అయ్యా, మానవ జీవితం అంటే డబ్బు ఉండడం కాదు నాయనా. డబ్బు బాగా ఉండడం ఒక్కటే కాదు, శాంతి సమాధానం, హృదయంలో నెమ్మది, కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోవడం, నలుగురితో సఖ్యతగా ఉండడం, సమాజ సేవ చేయడం, ఇది జీవితం. సంపాదించి 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 పక్కింటోడికి 1 రూపాయి సహాయం చేయకుండా, ఎవరిని దగ్గరకు తీయకుండా, కొంతమంది బంధువులు కూడా రానివ్వరు ఇంటికి, వస్తే యాడ్ సహాయం అడుగుతారు అని. నేను బాగున్నాను, నా బంధువు బాగలేదు, ఇంటికి కూడా పిలవను, పిలిస్తే సహాయం అడుగుతారే అని ఉన్నారు. అలాంటి బంధుత్వాలు ఉన్నాయి, అలాంటి బంధుత్వాలు ఉన్నాయి. లోభం, లోభి 1 రూపాయి ఖర్చు పెట్టాడు. సంపాదన సంపాదన సంపాదన, ఇది జీవితం, అది కాదు అంటాడు ప్రభు. లోభముకు లోను కాకుడు, మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు. సొలొమోను అనే ఉదాహరణ దానికి. చనిపోయే రోజుల్లో అతను సంతోషంగా చనిపోలా, అనేక రకాల సమస్యలతోనే చనిపోయాడు అతను సొలొమోను. ఒక పక్క భార్యలందరూ విగ్రహారాధనకు పాల్పడ్డారు, కొడుకులేమో రాజ్యాన్ని 2గా చీల్చుకున్నారు, ఉన్న పేరంతా పోగొట్టుకున్నాడు, మంచి పేరంతా పోయింది ఈ భార్యలు, ఈ బిడ్డల వల్ల. కాబట్టి అసంతృప్తిగానే చనిపోయాడు అతను. అంత సంపాదించి తృప్తిగా మరణించే భాగ్యం లేకపోయింది. కాబట్టి మానవ జీవితం అంటే సిరి సంపదల సమృద్ధిలో లేదు. దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఆలోచన చేసుకోవాలి. మనం కోటీశ్వరులం కాకపోవచ్చు, కానీ మనకు ఉన్నంతలో మంచి జీవితాన్ని జీవించాలా. సంపాదన తప్పు అని కాదు, కానీ సంపాదనలో పడి ఆధ్యాత్మికతను, భగవంతుణ్ణి మరిచిపోతే అది తప్పు. అది జీవితానికి అది సరిపోదు అంటాడు యేసయ్య. సమాధానంతో జీవించాలా, ఆరోగ్యంగా జీవించాలి, కంటి నిండా నిద్రపోవాలా, నలుగురితో మంచిగా ఉండాలా అంటాడు ప్రభు. అని చెప్పి ఒక కథ చెప్పాడు వాళ్ళకి. ఆ వ్యక్తికి ఒక కథ చెప్పాడు. ఏమని? ఒక ధనవంతుడు, ఆయనకు బాగా పంటలు పండాయంట, విపరీతంగా పంట పండింది. ఆ పంటని దాచిపెట్టుకునేదానికి ఇంట్లో స్థలం లేదు. వెంటనే ఆ చిన్న కొట్లు పడగొట్టించి పెద్ద కొట్లు కట్టుకున్నాడు. ఆ పంటంతా తెచ్చి భద్రపరుచుకున్నాడు. బాగానే ఉంది అనుకుంటున్నాడు. తర్వాత ఏమని? నాకు సంవత్సరాలకు సరిపడా ధనం ఉంది, పంట ఉంది, ఇక నాకు ఏమి లోటు, ఇక తిని త్రాగి ఆనందంగా గడుపుతాం అనుకుంటున్నాడు. ఆనందంగా గడుపుతాను, ఇక నాకు సంవత్సరాలకు సరిపడాది ఉంది, నాకు దిగులు లేదు, రేపటి గురించి నాకు దిగులు లేదు అనుకుంటున్నాడు. ఇంతలో దేవుడు ఏం చెప్పాడు? ఒరే, ఈ రాత్రే నీ ప్రాణం పోయిద్ది అన్నాడు దేవుడు. ఈ రాత్రికే నీ ప్రాణం పోయిద్ది. అప్పుడు నువ్వు దాచిపెట్టిందంతా ఎవడికి పోయిద్ది? అంటే వీడి తప్పు ఏంటంటే, ఇక్కడ ప్రభువు చెప్పదలుచుకున్నది, సంపాదించడం తప్పు కాదండి, ఆ సంపాదనలో పడి భగవంతుణ్ణి మర్చిపోవడం, సమాజ సేవ మర్చిపోవడం తప్పు అంటాడు దేవుడు. ఎప్పుడు చస్తామో తెలియదు కాబట్టి మనకున్న దాంట్లో తిను, సంతోషించు, వాడికి కాస్త పెట్టు.
భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకో. నాకు ఇదంతా నా భగవంతుడు ఇచ్చాడు, ఆయనకు ఆరాధన అంటూ ఆరాధించు, ఆధ్యాత్మికంగా ఉండు. అలాంటి వారే దేవుని దృష్టిలో భాగ్యవంతులు అని యేసు ప్రభు చెప్పాడు. డబ్బు సంపాదించి కూడబెట్టుకునే వాళ్ళు ఆయన దృష్టిలో భాగ్యవంతులు కారు. ఎవరైతే సమాజ సేవ, భగవంతుని సేవ చేసుకుంటారో వాళ్ళు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు వాక్యం మనందరికీ కూడాను దేవుని వాక్యం. కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇది ధనవంతులకు కదా, మనం ధనవంతులం కాదు కదా అనుకునేరు మీరు కూడా ధనవంతులే. మనం అందరం ఉన్నంతలో ధనవంతులమే. కాబట్టి మనకు ఉన్నంతలో మనం సమాజ సేవ చేయాల, భగవంతుని ఆరాధనలో సమయం గడపాల. ఆధ్యాత్మిక జీవితం, కోరికలు ఒక స్థాయి వరకు ఉండడం మంచిది. మనకు స్థాయి మించి కోరికలు ఉంటే తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి. తీరవు, అది లోపం అవుతుంది, పాపం. స్థాయికి మించి కోరికలు ఉంటే అది పాపం. మన స్థాయి స్తోమతకు తగినట్టుగానే మన కోరికలు, వాటిని తీర్చుకుంటూ దేవునికి భక్తిపూర్వకంగా, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల భయము కలిగి జీవించినప్పుడు అలాంటి వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు అంటాడు దేవుడు. కాబట్టి ఈ మాటల్ని మనం స్వీకరించి సోదరి సోదరులారా, మన ప్రభువుని, భగవంతుని ఆరాధనలో, ఆధ్యాత్మికతలో బలపడుదాం, విశ్వాసంలో బలపడి జీవించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.